మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఇటీవల విజయవాడ సమీపంలో హైందవ శంఖారావం అనే ఒక హిందూ మహాసమ్మేళనం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిందండి. ఆ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ హైందవ శంఖారావం అనేటటువంటి ఈ మహాసమ్మేళనం చేసినటువంటి డిమాండ్ ఏమిటి, ఆ సమ్మేళనం నిర్వహించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏమిటి, వారి లక్ష్యాలు ఏమిటి అనేటటువంటిది ముందు చూద్దాం. తరువాత ఈ జాతీయ స్థాయిలో చేసినటువంటి ఈ మహాసమ్మేళనాన్ని, హైందవ శంఖారావాన్ని విజయవాడలోనే ఎందుకు పూరించారు, విజయవాడలోనే ఈ మహాసమ్మేళనాన్ని ఎందుకు నిర్వహించారు అనేటటువంటిది తర్వాత చూద్దాం. ఆ తర్వాత దీని పర్యవసానాలు రాజకీయాల మీద ఎలా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో సామాజిక రాజకీయ పరిస్థితులలో ఈ సమ్మేళనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాల్లో పొరపచ్చాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ పరిణామాలు సంభవించవచ్చు అనేటటువంటిది మూడో పాయింట్గా చర్చిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, విశ్వ హిందూ పరిషత్ అంటే తెలుసు మనకి, ఆర్ఎస్ఎస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అంటాం దీన్ని. ధార్మిక సంస్థ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అనేక శాఖోపశాఖల సంస్థలలో అతి ముఖ్యమైనది విశ్వ హిందూ పరిషత్తు. ఈ విశ్వ హిందూ పరిషత్తు జాతీయ స్థాయిలో నిర్వహించింది ఇప్పుడు హైందవ శంఖారావం అని. శంఖారావం అంటే యుద్ధ సమయంలో పూరించేటటువంటి శంఖం. మన శ్రీకృష్ణుడు కౌరవ పాండవుల మధ్య యుద్ధం ఆరంభమైనప్పుడు శంఖారావం ఎలా పూరించాడు, అట్లా సాధారణంగా యుద్ధభేరి అంటాం శంఖారావం. సరే, హైందవ శంఖారావం అని దీనికి పేరు పెట్టారు. దీనికి కారణం, ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏమిటయా అంటే, భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ, హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ అధీనంలో లేకుండా, ప్రభుత్వ సూపర్విజన్లో లేకుండా, ప్రభుత్వ ఆధిపత్యంలో లేకుండా హిందూ సంస్థల ఆధిపత్యంలో ఉండాలి. స్వామీజీలు, ధర్మకర్తలు, పీఠాధిపతులు కొన్ని ట్రస్టులు ఏర్పాటు చేసి, ఎలాగైతే రామజన్మభూమి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రామజన్మభూమిని అర్పించారు, అట్లాగ మొత్తం దేశంలో ఉన్న సమస్త హిందూ దేవాలయాల్ని హిందూ ట్రస్టుల చేతుల్లో పెట్టేయాలి. ఎందుకు అంటే, దేవాలయాల మీద వచ్చేటటువంటి ఆదాయం, హిందువుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం, దాన్ని ప్రభుత్వాలు తీసుకొని ఏదో భిక్ష వేసినట్టుగా పడేస్తున్నాయి, వాటి మెయింటెనెన్స్కి కూడా సరిపోవట్లేదు అని చెప్తూ, ఇలా చెప్పినటువంటి ఉద్దేశాలు ఏమైనప్పటికీ కూడా దేవాలయాల్ని హిందూ ట్రస్టుల చేతుల్లోకి తీసుకోవాలి. అంటే హిందూ దేవాలయాలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి, ఈ దేశంలో 90% హిందువులు ఉన్నారు కాబట్టి, వారు నిత్యము దర్శించుకునేటటువంటి దేవాలయాలు, హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉంటే, ఆ దేవాలయాల మీద వచ్చేటటువంటి ఆర్థిక లాభాలు కానీ, ఫండ్స్ కానీ ఏవైనా సరే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేము గుడులు నిర్వహించుకొని, మందిరాలు నిర్వహించుకొని, వాటిలో కార్యకలాపాలు కానీ, పూజా విశేషాలు కానీ, పండగలు పబ్బాలు కానీ, ఏ ధార్మికమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికైనా సరే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ నిగ్రహాలి అంటే ప్రభుత్వం కనుసన్నల్లో చేసుకోవాలి. పూజ ఎంతసేపు చేయాలో మేము ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి, ఈ హైందవ శంఖారావం అనే పేరు మీద జరిగినటువంటి ఈ మహాసమ్మేళనంలో విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జాతీయ స్థాయి నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు, ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నట్టుగా వాళ్ళ ప్రసంగాల్లో వింటే తెలిసింది. చాలా ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా హిందూ ధర్మ
సంస్థలకు చెందినటువంటి అతి ముఖ్యులు చాలామంది పాల్గొన్నారు. లక్షల సంఖ్యలో ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇది విషయం. సో వీళ్ళు చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి కారణం హిందూ దేవాలయాల్లో పనిచేసేటటువంటి అర్చకులు కానీ పూజారులు కానీ వీళ్ళందరూ కూడా హిందువులే అయి ఉండాలి. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి సమస్త సిబ్బంది కూడా హిందువులే అయి ఉండాలి. దీంట్లో ఎలాంటి అభ్యంతరము లేదు. ఎందుకంటే అది హిందూ దేవాలయం కాబట్టి ఏ మతానికి సంబంధించినటువంటి దేవాలయంలో ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉండడం అనేటటువంటిది నిరభ్యంతరకరమైనటువంటి నిర్వివాదాంశం. ఇది ఇక ఇందులో వివాదం ఏమీ లేదు. వివాదం ఎక్కడొస్తుందయా అంటే ప్రభుత్వం పట్టు ఉండకూడదు, ప్రభుత్వం నుంచి వేరు చేయాలి అనేటటువంటి డిమాండ్ దగ్గర వస్తుంది. ఆ డిమాండ్లో ఉండేటటువంటి రిపర్కషన్స్ ఏముంటాయి? ఒకవేళ ప్రభుత్వం పట్టే లేకపోతే వీళ్ళు ఒక మాట చెప్పారండి. నేను విస్తృతంగా వెళ్ళాలంటే మీకు ఆ వీడియోలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. హైందవ శంఖారావం కొట్టిన వెంటనే వచ్చేస్తాయి. ఎండోమెంట్ శాఖ అనేటటువంటిది మంత్రిత్వ శాఖ ఉంది, ఎండోమెంట్ చట్టం ఉంది, దేవాదాయ చట్టం ఉందన్నమాట. ఆ చట్టం అనే దాన్ని ఒక దాన్ని పెట్టారు. ఆ చట్టం అనేటటువంటిది ఒక పాము. ఆ పాము ఇప్పుడు కొండ చిలువలా మారి మొత్తం హిందూ ధార్మిక సంస్థలన్నింటినీ కూడా మింగేసేటటువంటి స్థితి వచ్చింది. వీళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం చేసినటువంటి అందులో ముఖ్యులైనటువంటి వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ ముఖ్యులైనటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రసంగాల ప్రకారం హిందూ దేవాలయాల్లో అనుకోని సంఘటనలన్నీ జరుగుతున్నాయి. హిందూ సంస్కృతి దారి తప్పిపోతుంది. ఇది దేవాలయాల మీద హిందూ సంస్థల యొక్క పట్టు లేకపోవడం వల్ల పరదేశ సంస్కృతి ఇక్కడికి వస్తుంది. లివింగ్ రిలేషన్షిప్ లాంటివి, లవ్ జిహాద్ లాంటివి, ఇట్లాంటివి చాలా ఉదాహరణలు అన్నీ చెప్పారనమాట. సో కాబట్టి మాకు అప్పజెప్పేసేయండి అని. వాస్తవానికి ప్రభుత్వం దేవాలయాలని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పజెప్తే ఇందులో ఏమీ ఇబ్బంది లేదు. కానీ దేవాలయాలని అడ్డు పెట్టుకొని దేవాలయాల మీద తమ ఆధిపత్యాన్ని తమ గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకొని మఠాలు మఠాధిపతులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జెస్ కావాలన్నారు. అంటే ఇక్కడ పనిచేసేటటువంటి అర్చకులు పూజారులు మఠాధిపతులు వీళ్ళెవరూ కూడా ఉద్యోగులు కాదు, వాళ్ళు ధార్మికులైనటువంటి స్వతంత్ర ధర్మపరాయణులు. వాళ్ళని ఉద్యోగుల స్థాయికి దిగజార్చేసింది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. సో ఈ మొత్తం డిమాండ్ వెనక వాళ్ళకి హిందూ దేవాలయాల మీద ఆధిపత్యం పట్టు కావాలని అనడం వెనక ప్రభుత్వాన్ని పక్కకు పెట్టేసి ప్రభుత్వాన్ని సంబంధం లేకుండా చేయడం వెనక ఏమవుతుందయా అంటే మనది ఒక లౌకిక రాజ్యం అని రాజ్యాంగంలో రాసుకున్నాం కాబట్టి ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి లౌకిక సంస్థలు కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ సోషలిస్టు పార్టీలు కానీ అన్నీ కూడా ఈ డిమాండ్ని విమర్శిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ హిందూ దేవాలయాల్లో హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉండొచ్చు, కానీ ప్రభుత్వం అనేటటువంటి ఒక అంకుశం అక్కడ ఉండాలి. ప్రభుత్వం అధీనంలో దేవాలయాలు లేకపోతే వారు తమ ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు, ఎట్లాంటి కార్యక్రమాలైనా నిర్వహించుకోవచ్చు, ఎంతకాలమైనా నిర్వహించుకోవచ్చు, ఏ విధంగానైనా నిర్వహించుకోవచ్చు, నిరాఘాటంగా యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. తద్వారా అనేక రకాల అంటే లౌకికమైన వాతావరణానికి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం ఉందని చెప్పి సెక్యులర్ సంస్థలు కానీ సోషలిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అనుకుంటున్నాయి. కానీ వీళ్ళు మాత్రం ఒక ప్రారంభ శంఖారావం అయితే చేశారు. అది ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఇది సో ఈ మొత్తం వ్యవహారం వెనక వాళ్ళు అనుకుంటున్నది ఏమిటయ్యా అంటే వాళ్ళు పైకి చెప్పనటువంటిది అంటే ఒక ప్యారలల్ హిందూ రాజ్యాన్ని నడపాలి అనేటటువంటిది వాళ్ళ అదృశ్య డిమాండ్ అన్నమాట. ప్రభుత్వం కేవలం ఆర్థికపరమైనటువంటివి ఏవో కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, కానీ ధార్మికపరమైనటువంటి కార్యక్రమాలకి
ప్రభుత్వం జోక్యం ఉండకూడదు, మేమే స్వతంత్రంగా ఉండాలి అనేటటువంటి ఈ డిమాండ్ వెనుక ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కొంచెం దెబ్బతినేది ఉంది. అది హిందూ దేవాలయాలా, క్రైస్తవ దేవాలయాలా, లేదా ముస్లిం దేవాలయాలా, ఏ దేవాలయం అనేటటువంటిది కాదు. నా ఉద్దేశంలో ఏ మతానికి సంబంధించినటువంటి ధార్మిక సంస్థ అయినా సరే దాని మీద అల్టిమేట్గా ప్రభుత్వం అజమాయిషీ ఉండాలి తప్ప పూర్తిగా ఆ ధార్మిక సంస్థల నుంచి ప్రభుత్వం వేరుపడిపోతే ఒక ధార్మిక సంస్థ మరొక ధార్మిక సంస్థ ఇట్లాగా అనేక దాదాపు ఈ దేశం స్వాతంత్రం వచ్చే నాటికి 6 ప్రధానమైనటువంటి మతాలు ఈ దేశంలో ఉన్నాయంటున్నారు. 4 ప్రధానమైనటువంటి మతాలు ఈ దేశంలోనే పుట్టాయని చెప్పి చరిత్ర చెప్తుంది. దాని జోలికి నేను వెళ్ళను. కానీ ఇదండి. సో మాకు స్వతంత్రమైనటువంటి హిందూ రాజ్యం కావాలనేటటువంటి డిమాండ్ ఎవరి నుంచి అయితే వస్తుందో, ఈ మొత్తం దేశాన్ని హిందూ రాజ్యంగా, హిందూ దేశంగా మార్చాలి అని, హిందూ మతం అధికంగా ఉన్నటువంటి దేశం ఎలాగూ హిందూ దేశమే. కానీ ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ అన్య మతాలు కూడా ఉన్నాయి. ఇతర మతస్థులకు కూడా హిందువులకు ఉండేటటువంటి ఎలాంటి హక్కులు ఉన్నాయో వాళ్ళకి కూడా అలాంటి హక్కులే ఉంటాయి. ఈ మొత్తం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ లౌకిక విధి విధానాలకు దెబ్బ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పట్టు ఉండాలనేటటువంటిది. కానీ వీళ్ళు ప్రభుత్వం పట్టు ఉండడానికి వీల్లేదనేటటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్, విజయవాడలోనే ఎందుకు పెట్టారు? వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట ఏ లక్నోలోనో, ఏ రాజస్థాన్లోనో, ఏ గుజరాత్లోనో పెట్టొచ్చు కదా. ఇక్కడే ఎందుకు పెట్టారంటే మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు నేను సనాతని అని అంటున్నాడు. అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ని హక్కున చేర్చుకొని ఈ మొత్తం సౌత్కి పవన్ కళ్యాణే మరో నరేంద్ర మోడీగా అవతరించేటటువంటి అన్ని రాజకీయపరమైన, ధార్మికపరమైనటువంటి వాతావరణాలను ఏర్పరిచేటటువంటి కార్యక్రమంలో బీజేపీ వారు ఉన్నారు. అదంతా మనకు తెలుసు. సో ఇక్కడ ఇంకొకటి ఏమిటయా అంటే చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా ఆయన లౌకికమైనటువంటి భావజాలం వైపు ఉంటాడు. హిందుత్వమా లౌకికత్వమా అంటే ఆయన బ్యాలెన్స్డ్గా వెళ్ళే మనిషే కానీ ఒకవైపుకి వచ్చే మనిషి కాదు. ఆయన డిప్యూటీ సీఎం ఒకవైపు నుంచే మాట్లాడుతున్నాడు. కాబట్టి విజయవాడను కేంద్రంగా చేసుకొని, ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా చేసుకొని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు, మందిరాలు, హిందూ దేవాలయాలన్నీ కూడా అపవిత్రమైపోతున్నాయి. ఫలానా ముఖ్యమంత్రి ఆయన క్రిస్టియన్ను, ఇప్పటికే చాలా అపభ్రంశం అయిపోయినాయి దేవాలయాలని చెప్తున్నారు. కాబట్టి అందుకని విజయవాడని ఎంచుకున్నారు. ముందు సౌత్ అంతా కూడా కాషాయ మేఘాలతో కమ్మాలని వాళ్ళ ఉద్దేశాలు. కాబట్టి సౌత్లో అనుకోకుండా ఒక డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకి దక్కాడు. కాబట్టి ఆ వాతావరణాన్ని అక్కడ కల్పించడం కోసం విజయవాడని వేదికగా ఎంచుకొని అక్కడ నుంచి వాళ్ళు శంఖారావం చేశారని అనిపిస్తుంది అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి లౌకికమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో ఏమవుతుంది ఏమిటి అనేటటువంటిది కొన్ని భయాందోళనలు అయితే చాలామంది లౌకిక ప్రజాతంత్రవాదులకు కలిగేటటువంటి అవకాశం ఇప్పుడు ఏర్పడింది. ఈ సమ్మేళనంతో, ఈ హైందవ సంఖారావంతో మరింతగా ఆ భయాందోళన అనేటటువంటిది దృఢపడే అవకాశం ఉందన్నమాట. సో వారికి ఎందుకు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైనటువంటి శక్తిగా 2029 నాటికి చంద్రబాబు నాయుడు చిన్నవాడిగా పవన్ కళ్యాణ్ ఆకాశమంత ఎత్తుగా ఎదగాలి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేస్తున్నారేమో అని విశ్లేషణలు కూడా వస్తున్నాయన్నమాట. వాస్తవానికి మొన్న ఆంధ్రజ్యోతి ఎండీ గారు చేసినటువంటి వ్యాఖ్యానంలో రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలి చంద్రబాబు అని చెప్పడంలో
పరోక్షమైనటువంటి ఉద్దేశం ఇదే. ఇక్కడ వాతావరణం ఇలా మారిపోతుంది గమనించుకోండి అని చెప్పేటటువంటి అసలు ఉద్దేశం ఇది. కానీ ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఆయనకి వయోభారం ఎక్కువ వచ్చింది, ఈ లోకేష్కి అవకాశం ఇవ్వాలి అది ఇదని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అసలు విషయం ఇదన్నమాట. చాప కింద నీరులాగా సాగుతున్నటువంటిది ఇప్పుడు చాప పైకి వచ్చింది, స్పష్టంగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ని దేనికి వేదికగా చేయాలని అనుకుంటున్నారో, ఏ శక్తులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు స్పష్టమైనటువంటి ఒక చిత్రాన్ని మనకి అందిస్తున్నాయన్నమాట. మిత్రులారా, విజయవాడని వేదికగా చేసుకోవడానికి అది కారణమై ఉండవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆల్రెడీ ఆ ఉపన్యాసాలు చేసినటువంటి వాళ్ళలో ముఖ్యులు చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశాము, ఈ విషయంలో ఆయనకి వినతి పత్రాలను సమర్పించాము, దేవాలయాలను మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేటటువంటి డిమాండ్ విషయంలో అని చెబుతూ, అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాం అని ఒక ముఖ్య నాయకుడు ప్రసంగంలో చెప్పేటప్పటికీ, చంద్రబాబు నాయుడు పేరు చెప్పేటప్పటికీ ఎక్కడా ప్రేక్షకుల నుంచి ఎలాంటి సౌండ్ రాలేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు వచ్చేటప్పటికి మారుమోగిపోయింది. ఆ సమ్మేళనంలో కరతాళ ధ్వనులు, శబ్దాలు. సో అక్కడికి చేరినటువంటి ప్రజా సమూహంలో ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది సో దీని ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. సో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇటు లౌకికత్వమా అటు హిందుత్వమా అంటే లౌకికత్వం వైపు నిలబడ్డాడు అనేక సందర్భాల్లో. ఇప్పటికీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయనకు అల్పసంఖ్యాకులు, మైనారిటీస్ మద్దతు చాలా బాగా ఉంది. అలాగే బలహీన వర్గాల మద్దతు ఇంకా బాగా ఉంది. సో వీళ్ళందరూ కూడా హిందూ ఫస్ట్ నెక్స్ట్ క్యాస్ట్ అనేటటువంటిది మన సమ్మేళనంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్. క్యాస్ట్ సెన్సస్ చేయాలని కదా ఇప్పుడు. దీని వెనుక కూడా ఏదో రకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటిది ఏదో జరుగుతుందనేదే మనకి ఈ నినాదంలో కూడా ఫస్ట్ హిందూ నెక్స్ట్ క్యాస్ట్ అనేటటువంటిది. మరి ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా హిందూ దేవాలయాలన్నీ కూడా హిందువులకి సంబంధించినటువంటివి, అక్కడ అందరూ కూడా హిందువులే ఉండాలని చెప్తున్నటువంటి డిమాండ్లో మరి దళిత బహుజనుల్ని తీసుకెళ్ళి అర్చకులుగా, పీఠాధిపతులుగా, పూజారులుగా అక్కడ నియమిస్తారా? దేవాలయాల్లోనే ప్రవేశం లేదు కదా. అక్కడ ఉండే సమస్తమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థానాల్లో దళితుల్ని, బహుజనుల్ని పెడతారా? ఇది వేరే డిమాండ్. దానికి వాళ్ళు మేము పెడతాం, వాళ్ళని వేదాలను చదువుకురమ్మనండి అని అంటారు. అసలు వేదాలు కూడా ఏమాత్రం, వేదం అంటే ఏమాత్రం తెలియనటువంటి వాళ్ళు ఆ ధార్మిక సంస్థల్లో వేలకు వేలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇది వేరే చర్చ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఏం చేస్తారు? ముందు పవన్ కళ్యాణ్ ఎలాంటి ఎత్తులు వ్యూహాలు వేయవచ్చు, ముఖ్యంగా ధార్మికమైనటువంటి హిందుత్వ వాదానికి సంబంధించినటువంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎటు సైడ్ తీసుకుంటాడో మనకు తెలుసు. అలాంటి ఒక విపత్కర పరిస్థితి పరిణామం సంభవిస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా ఇరకాటంలో పడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హిందుత్వ శక్తులకు నాయకత్వం వహించేటటువంటి డైరెక్ట్ కనెక్షన్ బీజేపీతో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి రేపో మాపో పవన్ కళ్యాణ్తోనూ చాలా పెద్ద సమస్య ఎదురు కావచ్చు. ఇది పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్తోనా లేదా నరేంద్ర మోడీతోనా అల్టిమేట్గా అమిత్ షాతోనా అని కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటు హిందుత్వము అటు లౌకికత్వము రెండూ కూడా ఒక ఘర్షణ పాయింట్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆయన చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని కల్పించడానికి మాత్రం చాలా ప్రయత్నాలైతే చాప కింద నీరులా సాగుతూ ఇప్పుడు చాపపైకి వచ్చాయి. ఇక ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం, ధార్మిక వాతావరణం, సామాజిక వాతావరణం ఎలాంటి అల్లకల్లోలానికి గురవుతుందో మనం ఇప్పుడు ఊహిస్తేనే కొంచెం కష్టంగా ఉంది. ఏది ఏమైనా ఇది ఈనాడు నెలకొన్నటువంటి దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్కి కూడా తీసుకొచ్చారు. సౌత్ అంతా కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు ఏమిటి అనేటటువంటిదే ఇప్పుడు చూడాలి. చంద్రబాబు నాయుడు గారి లౌకికత్వపు ఆ సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు త్రాసులో ఉన్నాయి.
ఆయన ఎటు మొగ్గుతాడు ఏమిటి అనేటటువంటిదే చూడాలి. ఇది మిత్రులారా ఈ హైందవ శంఖారావం అనేటటువంటి ధర్మ సమ్మేళనం వెనక ఉన్నటువంటి నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.